హలో ఫ్రెండ్స్. మనకి చూసుకుంటే రీసెంట్‌గా మనకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అనేది మనకి ఏఎల్‌పీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. మనకి ఇదొక గుడ్ న్యూస్. అండ్ లాస్ట్ టైము మనం కంపారిజేషన్ చేసుకుంటే మనకేంటంటే లాస్ట్ టైమ్ పోస్ట్‌లు కూడా చూసుకునేసరికి ఓన్లీ మనకి అప్పుడు 5,000 ఎంతో ఉండేది. ఇప్పుడేంటంటే ఈ పోస్ట్‌లు కొంచెం మనకి ఎక్కువయ్యాయి. ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఇప్పుడు అంతకుముందు 5,600 ఉండే పోస్టులు ఈసారి ఏమయ్యాయంటే 9,900 పోస్టుల వరకొచ్చాయి. అంటే నియర్లీ 10,000 పోస్టులు. అంటే అప్పుడు 5,600 పోస్టులు ఇప్పుడు పోస్టులనేది డబుల్ అయ్యింది ఇప్పుడిది. ఇప్పుడిదేంటంటే ఈ నోటిఫికేషన్ ఇది. 2025 నోటిఫికేషన్ ఇది. అంటే కంటిన్యూయస్‌గా ఈసారి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అనేది కంటిన్యూయస్‌గా నోటిఫికేషన్ అనేది ఇస్తుంది. ఈ మెయిన్‌గా ఏఎల్‌పీకి ఉండే బెనిఫిట్ ఏంటనంటే సీబీటీ 1 అండ్ సీబీటీ 2 మోస్ట్‌లీగా ఫస్ట్ మనకేంటంటే ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు మనకి. అంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే, ఇది ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇది. ఎందుకనంటే, మనకి మోస్ట్‌లీ మనం చూసుకుంటే, ఐటీఐ లెవెల్ బేస్ ఉన్న వాళ్ళకి మనకు రైల్వేలో, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఒక ఆపర్చునిటీ తీసుకోవాలనంటే, మనకు ఓన్లీ లోకో పైలట్ ద్వారా ఒక ఆపర్చునిటీ అనేది ఎక్కువ వస్తుంది. లేదనంటే మిగతా అదర్ ఏంటంటే, తక్కువ తక్కువ జాబ్స్ వచ్చేవన్నీ షిప్ యార్డ్, తర్వాత ప్లాంటు, ఇలాంటి రైల్వే వేరే అదర్ డిపార్ట్మెంట్స్ ఈ దాంట్లో మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ దీంట్లో ఒకేసారి మనం ఏంటంటే 9,900 జాబ్స్ ఉన్నాయి. దాంట్లో మనం చూసుకుంటే డిఫరెంట్ కేటగరీస్ కూడా అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఈ నోటిఫికేషన్‌లో ఏమేమి మనకి ఎక్కడెక్కడ మనకి ఏమేమి వస్తున్నాయి. ఈ లోకో పైలట్ అనేది జస్ట్ ఏంటంటే ఈ మొత్తం కూడాను ఈ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్ అంతా కూడాను లాస్ట్ టైము మనకి 5,600 జాబ్స్ ఇచ్చారు. సేమ్ అదే మేనర్‌లో జరుగుతది. అంటే అదే మేనర్‌లో జరగడం అంటే ఏంటంటే, ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడాను. అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ కూడా అది మనకి ఫాలో అవుతుంది. కాబట్టి దీనికోసం సెపరేట్‌గా మనం వేరేగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతది. ప్రెస్ నోట్ రిలీజ్ అవుతది. మళ్ళీ మనకి ఏమవుతుందో అవసరం లేదు. ఇందులో ఏంటంటే సెపరేట్‌గా ఏ పోస్టులు ఏ దానికి ఎన్నున్నాయనేసి. అండ్ నెక్స్ట్ అట్ ది మేబీ ఇది కూడా ఒకటి మనకి ఆపర్చునిటీ రావచ్చు. అంటే ఇది ఆపర్చునిటీ రావచ్చనంటే ఏ జాబ్స్‌కి ఏవేవి ఉన్నాయి. అంటే ఏ జోన్‌కి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ మనం మెన్షన్ చేశాడు మనకి. ఏ జోన్‌కి మనకి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసనేసని. ఇగోండి మనకి జాబ్స్ మనం చూసుకుంటే సెంట్రల్ రైల్వేలో 376 పోస్టులుంటున్నాయి. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేలో 700 పోస్టులుంటున్నాయి. మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మనకి 768 ఉంటున్నాయి. అంటే ఇలా మనం చూసుకుంటే టోటల్‌గా మనకి ఇక్కడికొచ్చేసరికి 9,970 జాబ్స్ అనేది ఉంటుంది. చూడండి ఇది అఫీషియల్‌గా రిలీజ్ అయింది. నెక్స్ట్ చూడండి ఇగోండి దీనికి డైరెక్టర్‌గా రైల్వే డిపార్ట్‌మెంట్ హెడ్ అనేది ఇతను డైరెక్టర్‌గా ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఇది అఫీషియల్‌గా ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారిది. అండ్ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో మనం చూసుకుంటే ఇగోండి. మనకి ఇప్పుడు ప్రెజెంట్ యాస్ పర్ ఏంటంటే సెవెంత్ పే కమిషన్ అనేది రన్ అవుతుంది. ఇంక ప్రెజెంట్ ఇంకా ఎయిత్ పే కమిషన్ అనేది ఇంక అవ్వలేదు. ఎయిత్ పే కమిషన్ అనేది ఇంకా అవ్వలేదు. ఎయిత్ పే కమిషన్ కోసం మనకి కమిటీ ఏదో అవుతుంది. ఎయిత్ పే కమిషన్ కూడా త్వరలో వస్తది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే సెవెంత్ పే కమిషన్ ప్రకారం చూసుకుంటే ఇనీషియల్ పే స్కేల్ నియర్లీ 20,000 ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి 18-30 ఇయర్స్ మధ్యలో. ఓన్లీ మనకేంటంటే ఏజ్ కూడాను 18-30 ఇయర్స్ అనేది ఉండాలి. ఇక్కడ మనకుండే ఆపర్చునిటీ కూడా పోస్టులు కూడా 9,900 పోస్టులనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు ఎప్పటి నుండి ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది మనం ఆన్‌లైన్‌లో అప్లై చేయాలంటే 10థ్ మే 2025 నుండి అప్లై. అంటే ఈ రోజు 7థ్ కాబట్టి మేబీ ఈరోజు 7 ఆర్ 8 దగ్గరలో మరొక 1 ఆర్ 2 డేస్‌లో అప్లికేషన్ విల్ బి స్టార్టెడ్. అప్లికేషన్ అనేది ఓపెనింగ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ క్లోజింగ్ వచ్చేసరికి 9థ్ మే అంటే ఎగ్జాక్ట్‌గా ఇంకొక 1 మంత్ ఉంది. ఈ 1 మంత్ అనేది మనం కంప్లీట్‌గా ఓన్లీ జస్ట్ ఫోకస్ ఆన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ అర్థమెటిక్, రీజనింగ్ మీద మనం ఫోకస్ చేస్తే మనకి ఏంటంటే స్టేజ్ 1 అనేది క్లియర్ అయిపోతుంది. జస్ట్ స్టేజ్ 2 అనేది కూడా సేమ్ మళ్ళీ అగైన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అంటే ఇప్పుడేంటంటే దీంట్లో మనకి టెక్నికల్ ఇంపార్టెన్స్ కన్నా అర్థమెటిక్, రీజనింగ్ మనం ఫోకస్ చేసుకొని అండ్ అట్ ది సేమ్ టైమ్ జస్ట్ ఆన్ ఫార్ విత్ టెక్నికల్ నాలెడ్జ్. ఆన్ ఫార్ విత్ టెక్నికల్ నాలెడ్జ్. జస్ట్ మనకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటే మనం ఈ గెట్ ఆన్ అవ్వచ్చు. అసలు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి. ఈ ఏఎల్‌పీకి లోకో పైలట్‌కి మనకి ఈ లోకో పైలట్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు
ఎన్ని జోన్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు టోటల్ గా మనం చూసుకుంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి టోటల్ గా ఇప్పుడు జస్ట్ మనం జనరల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఎన్ని వస్తున్నాయి అంటే టోటల్ గా 16 జోన్స్ అనేది వస్తున్నాయి. టోటల్ గా 16 జోన్స్ వస్తున్నాయి. ఈ 16 జోన్స్ నుండి ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఉందనుకోండి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి మనకి 376 ప్రజెంట్ అప్రూవల్ అయ్యాయి వేకెన్సీలు అనేది. అండ్ నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 700 జాబ్స్ ఉన్నాయి. 700 జాబ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి 1461 ఉన్నాయి. చూడండి అన్నిటికన్నా ఎక్కువగా ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి ఎక్కువగా పడుతున్నాయండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి ఎక్కువగా పడుతున్నాడు. మేబీ ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ అనుకుంటా హెడ్. అండ్ నెక్స్ట్ ఈస్టర్న్ రైల్వే అనేది 768. నెక్స్ట్ నార్త్ సెంట్రల్ రైల్వే 508 జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మనకి 100 జాబ్స్ అనేది 100 వేకెన్సీ అనేది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ వేకెన్సీ 125 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నార్థన్ రైల్వే 521 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ రైల్వే 679 జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే నుండి మనకి 989 అంటే నియర్లీ 1000 జాబ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 568 జాబ్స్ ఉన్నాయి. 568 జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సౌత్ ఈస్టర్న్ రైల్వే 796 జాబ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సదరన్ రైల్వే 510 జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అనేది 759 జాబ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వెస్టర్న్ రైల్వే 885 జాబ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెట్రో రైల్వే కోల్కతా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 225 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి ఎక్కువగా మనకి చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఎక్కువగా మనకి వేకెన్సీలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈసారి ఏమవుతున్నాయంటే పోస్టులు అన్ని కూడా డబల్లో ఉన్నాయి. ఎందుకనంటే రిక్రూట్మెంట్ అనేది ఏఎల్పి రిక్రూట్మెంట్ అనేది ఏంటంటే డే బై డే ఏంటంటే నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ గా ఏంటంటే సపోజ్ ఒక పర్సన్ ఏంటంటే బ్యాంకింగ్ ప్రిపేర్ అయిననుకోండి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. బ్యాంకింగ్ ప్రిపేర్ అయితే టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. అదే సపోజ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉందనుకోండి డైరెక్ట్ గా ఫస్ట్ పార్ట్ మీద ఈ సిబిటి 1 మీద నాలెడ్జ్ ఉంది. అంటే ఒక పర్సన్ కి సిబిటి 2 మీద నాలెడ్జ్ ఉంటే సిబిటి 1 మీద నాలెడ్జ్ ఉండట్లేదు. అండ్ ఒక పర్సన్ కి సిబిటి 1 మీద నాలెడ్జ్ ఉంటే సిబిటి 2 నాలెడ్జ్ మీద ఉండట్లేదు. అంటే ఎలాగనంటే ఇప్పుడు సపోజ్ కి ఒక పర్సన్ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏదైనా చేశారు అనుకోండి ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉందనుకోండి ఈ రిమైనింగ్ అదర్ మ్యాథమెటిక్స్ ఉన్న యాప్టిట్యూడ్ రీజనింగ్ సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉండట్లేదు. నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది. సేమ్ అదే విధంగా ఒక పర్సన్ కి వచ్చేసరికి ఇప్పుడు అదంతా విడిచిపెట్టేసి బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయిపోయారు అనుకోండి బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యేసరికి టెక్నికల్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం స్టేజ్ 1 క్లియర్ చేయాలి. అట్ ది సేమ్ టైం స్టేజ్ 2 కూడా క్లియర్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 మనం క్లియర్ చేసుకోవాలని అనుకుంటే మనకు కొన్ని ఏంటంటే సపరేట్ గా మనకి కొన్ని ఐటీఐ బ్రాంచెస్ లో మనకి కొన్ని చూడండి ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ చూడండి డైరెక్ట్ గా మనం ఏంటంటే ఇందులో మనకి సిఎస్సి అలాంటి స్ట్రీమ్స్ కి ఛాన్సెస్ లేదు. సిఎస్సి బ్రాంచెస్ కి సివిల్ బ్రాంచెస్ కి అలాంటి ఛాన్సెస్ అనేది లేదు. ఓన్లీ ఏంటంటే ఈసీఈ ఎలక్ట్రానిక్ ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ కాంబినేషన్. ఇంకా మిగతాగా సివిల్ ఆప్షన్ లేదు. అండ్ నెక్స్ట్ సిఎస్సి ఆప్షన్ లేదు. అంటే మనం ఆప్షన్స్ లేదు అని అంటే సిఎస్సి ఆప్షన్ లేదు ఈ సివిల్ ఆప్షన్ లేదని అంటే మనకు మెయిన్ గా కాంపిటేటివ్ నుండి ఓన్లీ మనకి ఇది ప్యూర్లీగా ఎయిదర్ వాళ్ళకి ఎలక్ట్రికల్ జాబ్స్ అవుతాయి. మెకానికల్ వాళ్ళకి మెకానికల్ జాబ్స్ అవుతాయి. అంటే ఇంకా మనకు మోస్ట్లీగా మనం చూసుకుంటే ఇదంతా కూడాను ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సిస్టమ్ మీద జరుగుతుంది.
మెకానికల్ ఎక్విప్మెంట్స్. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఎక్విప్మెంట్స్ అని ఎందుకు అంటున్నానంటే, అక్కడ యూజ్ చేసే సిస్టమ్ అంతా కూడా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సిస్టమ్స్‌లోనే. ఇక్కడ నీకంతా కూడాను నువ్వు బ్రిడ్జెస్ కన్‌స్ట్రక్షన్ చేయడము గటా ఆ జాబ్ అంతా ఎవరు చూసుకుంటారు? జూనియర్ ఇంజినీర్స్ వాళ్ళ లెవెల్‌లో చూసుకుంటారు. జేఈలు తర్వాత అదంతా కూడా ఎస్ఎస్‌సి, జేఈ రిక్రూట్‌మెంట్ చూసుకుంటది. బ్యారేజెస్ గటా అవన్నీ కన్‌స్ట్రక్షన్. ఇక్కడ అంతా కూడా నువ్వేం చేయాలి? నువ్వు ట్రాక్షన్ అంతా చూసుకోవాలి. ట్రాకింగ్ అంతా నువ్వు చూసుకోవాలి. ఈ పార్ట్ అంతా కూడా నువ్వేంటి ఓన్లీ రిపేర్స్ గట్రా అలాంటివన్నీ కూడాను కొన్ని ఓన్లీ ఆ మెకానికల్ కాంపోనెంట్ సిస్టమ్సే చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆ మెకానికల్ కాంపోనెంట్ సిస్టమ్ చూసుకోవాలంటే ఆన్ ఫార్ యూ హావ్ నాలెడ్జ్ విత్ కొన్ని మెకానికల్ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. మెకానికల్ సబ్జెక్ట్స్ మీద మనకి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఈ మెకానికల్ సబ్జెక్ట్స్ మీద మనం చూసుకుంటే మనకేంటంటే చూడండి మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్. అంటే మనం ఐటీఐ బ్రాంచెస్‌లో చూసుకున్నాం అనుకోండి. ఐటీఐలో మనకి డిఫరెంట్ బ్రాంచ్ ఉంటాయి. అంటే ఒకడు ఫిట్టర్ ఉంటాడు. ఇంకొకడు టర్నిస్ట్ ఉంటాడు. ఇంకిలా డిఫరెంట్ టర్నర్ ఉంటాడు. మెషినిస్ట్ ఉంటాడు. ఇలా మనకి డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటారు. ఇప్పుడు ఈ డిఫరెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఏదైతే స్ట్రీమ్ ఉంటుందో ఆ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్ అనేది. బెస్ట్ ఆప్షన్. ఎందుకనంటే ఇప్పుడు ఫిట్టర్ ఉన్నాడనుకోండి. ఫిట్టర్‌కి ఫుల్ నాలెడ్జ్ ఫిట్టర్ మీదే ఉంటది. ఫిట్టర్‌కి ఫుల్ నాలెడ్జ్ క్వెషన్స్ కూడా అడిగేవన్నీ కూడా ఆ ఫిట్టర్ మీదే క్వెషన్స్ అడుగుతాడు. ఇప్పుడు మనకి మోటార్ వెహికల్ ఉన్నాడనుకోండి. ఆ మోటార్ వెహికల్ అతనికేంటంటే ఓన్లీ ఆ మోటార్ వెహికల్‌కి సంబంధించి అడుగుతారు. మోటార్ వెహికల్‌కి సంబంధించే అడుగుతారు. అంటే ఆ మోటార్ వెహికల్‌లో నువ్వు ఇన్ డెప్త్‌గా నువ్వు ఆ కాంపోనెంట్స్ ఏ కాంపోనెంట్స్ గురించి నేర్చుకున్నావు, అవి ఏ మెటీరియల్‌తో తయారయ్యాయి, అవన్నీ కూడా దాని గురించి నువ్వు దాని గురించే తెలియాలి నీకు. దాని గురించే తెలియాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డీజిల్ మెకానిక్కు, టర్నరు, టర్నరు, మెషనిస్టు, ఆర్&ఏసీ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగు మెకానిక్కు, హీట్ ఇంజను అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ మెకానిక్. ఇవన్నీ ప్యూర్ మెకానికల్ ఇవన్నీ. ఇవన్నీ కూడా ప్యూర్ మెకానికల్. అంటే ఈ ప్యూర్ మెకానికల్ అంటే ఇక్కడ ఉండే ఆపర్చునిటీస్ మనం ఏం చేయొచ్చంటే ఎయిదర్ పీహెచ్‌డీ చేసినా ఎలిజిబులే. అండ్ నెక్స్ట్ ఎంటెక్ చేసినా ఎలిజిబులే. అండ్ నెక్స్ట్ డిగ్రీ చేసినా ఎలిజిబులే. అండ్ నెక్స్ట్ మనకు ఇంజినీరింగ్ చేసినా ఎలిజిబులే. డిప్లొమా చేసినా ఎలిజిబులే. ఐటీఐ చేసినా ఎలిజిబులే. అంటే ఇప్పుడు ఈ లెవెల్ జాబ్ అనేది అప్ టు ఐటీఐ లెవెల్ వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు. పీహెచ్‌డీ చేసినా సరేను మనము ఐటీఐ లెవెల్‌లో మనకు క్వెషన్స్ అనేది వస్తాయి. అంటే మీరు ఇందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే అందులో మీకు నాలెడ్జ్ ఉంటే ఇందులో ఏ పార్ట్‌లో మీకు నాలెడ్జ్ ఉందో, ఆ పార్ట్‌లో మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఆ పార్ట్‌లోంచే క్వెషన్స్ వస్తాయి. ఆ పార్ట్‌లోంచే క్వెషన్స్ వస్తాయి. ఇప్పుడు అదే విధంగా ఆ పార్ట్‌లోంచి క్వెషన్స్ మనకి వస్తున్నప్పుడు ఎలా మనం అటెంప్ట్ చేయాలి? ఎలా మనం అటెంప్ట్ చేయాలి? ఇందులో మనకి చూడండి దీంట్లో మనకి ఏంటంటే, మీకు ఓన్లీ జస్ట్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. పైన బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఒక ఫిట్టర్ అని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఫిట్టర్ అని చెప్తున్నప్పుడు మనకి దాంట్ లోపల మనం రైల్వే లోపలికి ఎంటర్ అయిన తర్వాత అందులో ఉండే మెకానికల్ కాంపోనెంట్స్ గురించి దాంట్లో మనం ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేస్తాం. బట్ ఏంటనంటే అందులో ఉన్న కాంపోనెంట్స్ గురించి జస్ట్ నీకేంటంటే మేజర్ కాంపోనెంట్స్ గురించి నీకు తెలియాలి. కనెక్టింగ్ రాడ్ అంటే ఏంటి? కప్పులంటే ఏంటి? తర్వాత అక్కడ ఉండే మనకి స్టడ్స్ అంటే ఏంటి? బోల్ట్‌లంటే ఏంటి? నట్లంటే ఏంటి? నీకది స్టడ్ అంటే ఏంటి? తర్వాత ఈ జాయినింగ్ దేనితో జాయిన్ చేస్తారు? నట్ అండ్ బోల్ట్ సిస్టమ్‌తో జాయిన్ చేస్తారనేది. అంటే నీకు బేసికల్‌గా ఆ పైన ఉండే ఆ మెకానిజం గురించి తెలియాలి. ఇప్పుడు నీకు ఆ ఫిట్టర్ అని నువ్వు చెప్తున్నప్పుడు, ఆ ఫిట్టింగ్ నువ్వు చేస్తున్నావు అన్నప్పుడు, మెషినిస్ట్ అని చెప్పినప్పుడు నువ్వు లేత్ మెషిను, మిల్లింగ్ మెషిను, డ్రిల్లింగ్ మెషిన్ అవన్నీ చదివారు. ఇప్పుడు ఈ లేత్ మెషిను, మిల్లింగ్ మెషిను, డ్రిల్లింగ్ మెషిన్ ఐటీఐ అతను కూడా చదువుతాడు. ఐటీఐ అతను కూడా చదువుతాడు. అంటే ఇప్పుడు ఈ ఐటీఐ అతను చదువుకున్న ఆ నాలెడ్జ్ మనం బేస్ చేసుకుంటే, ఆ నాలెడ్జ్ ఇన్ డెప్త్‌గా మనం నేర్చుకుంటే, మనకి 35% మార్క్స్ క్వాలిఫై అవ్వాలి అని చెప్తారు. కానీ 35% మార్క్స్ క్వాలిఫై అవ్వాలనంటే నీకేంటంటే 100% నాలెడ్జ్ ఉంటే యూ విల్ క్రాక్ 60%, 70%. అంటే 60%, 70% నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేస్తావు. కాబట్టి నువ్వేంటంటే ఏ సబ్జెక్ట్ ఇందులో జస్ట్ ఒక స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో
ఒక స్ట్రీమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ స్ట్రీమ్‌ని బేస్ చేసుకొని మీరు ఇందులో ఏ స్ట్రీమ్‌లో నువ్వు బెస్ట్‌గా ఉన్నావు. ఏ స్ట్రీమ్‌లో నువ్వు ఇందులో బెస్ట్‌గా ఉన్నావు. ఎందుకంటే బీటెక్, డిప్లొమా అనుకోండి. వాళ్ళు ఇందులో ఏ స్ట్రీమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇందులో ఏ స్ట్రీమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇందులో చూసుకునేసరికి ఇక్కడ మనకి ఫుల్ డెప్త్ ఇంకా మనకి ఫిట్టర్‌లో ఎన్ని పోస్టులు వస్తున్నాయి, ఎవరెవరు ఏముంది అదంతటి ఫుల్ డెప్త్‌గా మనకి అవన్నీను మనకి అక్కడ అప్లై చేసినప్పుడు మనకు అవన్నీ డేట్స్ ఇస్తాడు అవన్నీను. అంటే ఎన్ని జాబ్స్. ఇప్పుడు ఇందులో మనం ఫిట్టరు, మెకానికల్, మోటార్ వెహికల్ అని చెప్తున్నప్పుడు మన ఓన్లీ ఐటీఐ బేస్ అనుకోండి. ఐటీఐ ఓళ్ళకంటే ఆడికి ఇంక వేరే అదర్ ఆప్షన్ ఉండదు. అదర్ ఆప్షన్ అనేది ఉండదు. ఇప్పుడు మనకి డిప్లొమా గాని, డిగ్రీ ఇంజినీరింగ్ గాని, పీహెచ్‌డీ గాని చేసిన వాళ్ళకి దే కెన్ చూజ్ ఎనీ ఆప్షన్. ఇందులో ఏదైనా ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆటోమొబైల్ చేసిన వాళ్ళకి మాత్రం ఓన్లీ ఆటోమొబైల్ ఆప్షన్సే ఇస్తాడు. ఆటోమొబైల్ చేశారనుకోండి. ఆటోమొబైల్ ఓన్లీ బీటెక్ ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేశారనుకోండి. ఓన్లీ ఆళ్ళకేంటంటే ఇవే ఆప్షన్స్ వస్తాయి. ఇంక మరి వేరే అదర్ ఇంకా ఆప్షన్స్ రాదు. కాబట్టి ఏంటంటే మనకి మెకానికల్ ఎక్కువగా ఆపర్చునిటీస్ చాలా మందికి డిప్లొమా ఇన్ మెకానికల్. కాబట్టి మోస్ట్‌లీగా దీంట్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా డిప్లొమా లెవెల్ నాలెడ్జ్ ఉంది. మీకు కొంచెం కాంపిటేటివ్‌లో అర్థమెటిక్, రీజనింగ్ గాని మనం అటెంప్ట్ చేయగలిగితే యూ ఆర్ ద బెస్ట్. అండ్ ఏఎల్‌పి కూడాను మనకి సాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అదర్ ఎలివెన్సెస్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మనకి మోస్ట్‌లీగా మనం ఫోకస్ చేయాలి చెప్పాం కూడాను. ఇదే ఎలక్ట్రికల్‌లో అనుకోండి ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళనుకోండి, ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్ అన్నీ కూడా వాళ్ళకుంటాయి. ఎలక్ట్రికల్‌లో కూడా. ఇప్పుడు ఎక్కువగా మనం చూసుకుంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీగా మనకి జస్ట్ ఒక బేసిక్ క్వాలిఫికేషన్ ఒక డిప్లొమా ఉందంటే యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఎగ్జామ్. మన ఆప్షన్ ఇంకా. మన ఆప్షనే. నువ్వు ఫిట్టర్ అన్నా, మెకానిక్ అన్నా ఏదైనా సరే నువ్వు చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు డిప్లొమా అని నువ్వు ఎప్పుడైతే చెప్పావో డిప్లొమాలో నువ్వు అన్ని సబ్జెక్టులు నువ్వు చదువుతావు. డిప్లొమాలో అన్ని సబ్జెక్టులు నువ్వు చదువుతావు కాబట్టి నీకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఓన్లీ మన ఐటీఐ బేస్ అనుకోండి. ఐటీఐ అయితే ఓన్లీ ఐటీఐలో ఫిట్టర్ ఒక్కడే చదువుతాడు. అంతకు మించి ఇంకేది చదవడు. ఇప్పుడు నెక్స్ట్ టర్నర్ అనుకోండి. ఓన్లీ ఐటీఐ ఆ టర్నరే చదువుతాడు. ఆడు ఒక్క టర్నర్‌కే అప్లై చేసుకోగలడు. ఇక మిగతా సపోజ్‌కి ఆడికి ఇంకోటి వేరే నాలెడ్జ్ ఉన్నా సరే ఏసీ మెకానిక్ చేసి ఆడికి ఏసీలో ఫుల్ నాలెడ్జ్ ఉందన్నా సరేను ఆడింక అప్లై చేయడానికి అవ్వదు. ఎందుకనంటే ఓన్లీ ఆడి క్వాలిఫికేషన్ ఏంటి ఆ టర్నర్ ఆడు. ఆడ క్వాలిఫికేషన్ అదే ఫిక్స్ అయిపోయింది ఇంక. కాబట్టి మనకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ పోస్టులు కూడా డబుల్ అయ్యి ఉన్నాయి. మనకి అప్పటికన్నా ఎవరైతే కొంతమంది కంటిన్యూస్ ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళకి ది బెస్ట్ అవుతుంది. ఇంకా కొంతమంది ప్రిపరేషన్స్ లేని వాళ్ళకి ఇంకా మనకి స్టార్ట్ చేసుకొని, మన క్లాసెస్ కొంచెం మనం గెట్ ఆన్ చేసుకొని, మన నాలెడ్జ్ మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మనకిదొక బెస్ట్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. బెస్ట్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఇలా మనకి ఈ పొజిషన్‌లో చూసుకుంటే మెకానికల్‌కి ఇవన్నీ కూడా ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇచ్చాయి. అంటే ఏంటంటే వాడు ఏ దాన్ని కూడాను ప్రతి ఒక్క పాయింట్‌ని కూడా మెన్షన్ చేసుకొచ్చాడు. ఫిట్టర్‌ని, మెకానిక్‌ని, తర్వాత టర్నర్‌ని, మెషినిస్ట్‌ని, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్‌ని, హీట్ ఇంజిన్ అతన్ని, మెయింటెనెన్స్ మెకానిక్‌ని అండ్ అది ఆటోమొబైల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్‌కొచ్చేసరికి ఈ ట్రాక్టర్ మెకానిక్, నెక్స్ట్ మెకానిక్ డీజిల్, విత్ హీట్ ఇంజిన్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ అంటే ఆల్‌మోస్ట్ ఈ 2 కవర్ అయిపోతాయి. ఆల్‌మోస్ట్ ఈ 2 కూడా కవర్. ఇదంతా కూడా దేంట్లో జరుగుతుందంటే ఓన్లీ క్వాలిఫై సీబీటీ 2కిది. ఫస్ట్ ఇందులో మనం అబ్జర్వ్ చేసామనుకోండి. ఫస్ట్ అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఇదంతా కూడాను. ఈ రిక్రూట్‌మెంట్ అంతా కూడాను ఇప్పుడు ప్రతిసారి ఇది స్టాండర్డ్ రిక్రూట్‌మెంట్ ఇది. స్టాండర్డ్. ఫస్ట్ ఎప్పుడు కూడాను సీబీటీ 1 అనేది ఉంటది. ఈ సీబీటీ 1కి కంప్లీట్‌గా మనకి ఇదిగోండి. ఈ సీబీటీ 1కి ఏ సిలబస్ ఉంటదనంటే ఓన్లీ ఇదొక స్క్రీనింగ్ టెస్ట్ అంతే. అంటే మీ ఎందుకంటే చాలా మంది జాబ్స్‌కి అప్లై చేస్తుంటారు. ఎందుకనంటే నిరుద్యోగం రోజు రోజుకి ఎక్కువైపోవడం వల్ల చాలా మంది అంటే ఏంటంటే మనం ఎక్కువ మంది అప్లై చేశారని చూసి భయపడిపోతుంటాం. ఏంటంటే జస్ట్ అప్లికేషన్ ఒక రూ. 250, రూ. 500 కాబట్టి పెట్టేస్తారు అప్లికేషన్. అది అది మనం చూసి భయపడిపోకూడదు. మనకి ప్రిపేర్ అయ్యే అంతమంది ప్రిపేర్ అవుతున్నారు. ఎంతమంది ప్రాపర్‌గా ప్రిపరేషన్ అవుతున్నారు. అది అది మనం కౌంటింగ్ అనేది వస్తది. ఎంతమంది ప్రాపర్‌గా ప్రిపేర్ అవుతున్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఫాలో అవుతున్నారు?
అంటే కొంతమంది ఏంటంటే ఎళ్లి జాబ్ చేసుకుంటూ ఓన్లీ జస్ట్ నోటిఫికేషన్ పడింది ఎక్కువ పోస్టులని అప్లై చేసేస్తారు. అలా ఉంటే యూజ్ ఏమైనా ఉంటదా? అలా ఉంటే యూజ్ ఏమి ఉండదు. ఎందుకనంటే ఓన్లీ ఏదో రోజుకొస్తారు. ప్రతిసారి ఏ ఎగ్జామ్‌లో అయినా సరేను ఒక 30% తెలిసిన క్వెషన్స్ ఉంటాయి. ఒక 60% కొంచెం మీడియం లెవెల్ ఉంటది. అండ్ నెక్స్ట్ ఒక 80% టఫ్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మిగతా ఇంకో 20% వెరీ టఫ్ క్వెషన్స్ ఉంటాయి. అంటే ఇందులో మనకేంటంటే ఫస్ట్ లెవెల్‌లో మనకేంటంటే కొంతమందేంటంటే బ్యాంక్ కోచింగ్ గాని సమ్‌వాట్ మనకి జస్ట్ చిన్న చిన్న ఆప్టిట్యూడ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఇలాంటి దాంట్లో మనకు కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి. వాళ్ళేంటంటే సీబీటీ 1లో జస్ట్ ఏంటంటే ఎక్కువ మంది మీరు భయపడి ఏదైతే నాకు టెక్నికల్ నాలెడ్జ్ రాదని విడిచిపెట్టేసి మీరు ఏదైతే ఉంటారో అందులోకి ఆళ్ళు ఫస్ట్ సీబీటీ 1కెళ్తారాళ్ళు. కానీ ఏది కూడాను మీరు ఆ విధంగా ఆ ఛాన్స్ అనేది తీసుకోకండి. మీకు జస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఇంకా టైం ఉంది. మీరు ఓన్లీ ఫోకస్ ఆన్ సీబీటీ 1 మీద ఫోకస్ చేయండి. సీబీటీ 1 మీద ఫోకస్ చేయండి. అండ్ సీబీటీ 2 అనేది కొంచెం ఈ నాలెడ్జ్ అనేది మేము ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏంటనేది చెప్పి గైడెన్స్ అనేది మీకు 100% మీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్కువగా కూడాను ఏది టెన్షన్ తీసుకోవద్దు. ఓన్లీ జస్ట్ ఫోకస్ ఆన్ సీబీటీ 1. ఫోకస్ ఆన్ సీబీటీ 1. ఈ సీబీటీ 1లో మనకి ఏంటుంటాయంటే ఓన్లీ జస్ట్ చూడండి. ఇదిగోండి. మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్. జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్. అంటే ఇక్కడ మనకి వచ్చేదంతా కూడాను ఇందులో ఎక్కడా కూడా ఏది సబ్జెక్ట్ ఉండదు. ఇందులో ఎక్కడా కూడాను ఏది సబ్జెక్ట్ ఉండదు. ఇందులో ఉండేదంతా కూడాను ఓన్లీ జస్ట్ జనరల్ సిలబస్సే. జనరల్ సిలబస్సే. ఇదిగోండి. ఇప్పుడు ఇందులో మనం డైలీ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ ఇవన్నీను. పాలిటిక్స్ గట్రా ఇవన్నీ. అంటే సార్ నాకిది ఐడియా లేదు. ఇది మనకి దీంట్లో ఏంటంటే ఇందులో కొన్ని క్వెషన్స్ ఈ కోచింగ్ ఉన్నా, కోచింగ్ లేకపోయినా నువ్వు అటెంప్ట్ చేయగలవు. కోచింగ్ ఉన్నా, కోచింగ్ లేకపోయినా నువ్వు అటెంప్ట్ చేయగలవు. ఏంటంటే ఎలా నువ్వు అటెంప్ట్ చేయగలుగుతున్నావు అంటే ఎలిమినేషన్ బేస్‌లో నువ్వెళ్తావు. ఎలిమినేషన్ బేస్‌లో నువ్వెళ్తావు. ఇప్పుడు ఈ జనరల్ పార్ట్ చూసారనుకోండి. ఇందులో మనకి మోస్ట్‌లీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ 10థ్ స్టాండర్డ్ లెవెల్స్ అని ఉంటాయి. ఇందులో మనకేంటంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని కొన్ని క్వెషన్స్, తర్వాత హీట్ అండ్ టెంపరేచర్ అని, ఫోర్స్, ఫోర్స్ అండ్ ఇట్స్ లాస్ అనేసి ఉంటాయి. నెక్స్ట్ సౌండ్, లైట్ జస్ట్ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఈ బేసిక్ కాన్సెప్ట్స్‌ని మనం యూజ్ చేసుకొని మనం చేసుకుంటే జేఈకి కూడా ఇదే కాన్సెప్ట్ అనేది ఉంటది. అంటే మీకు నెక్స్ట్ ఉండే జేఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. ఎస్ఎస్‌సి జేఈ కూడా ఉంటుంది. అంటే ఈ నాలెడ్జ్ అనేది ఏంటంటే దానికి కూడా యూజ్ అవుతుంది. ఈ నాలెడ్జ్ అనేది దానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఐటీఐ లెవెల్‌లో కూడా చూసుకుంటే ఐటీఐ లెవెల్‌కి కూడా ఉంటే ఇదే దాంట్లో కొన్ని మనకి ఏంటంటే మనకి చార్జ్ మ్యాన్ జాబ్స్ అని ఇలాంటి కొన్ని డైరెక్ట్‌గా జనరల్ జాబ్స్ ఉంటాయి మనకి. ఏదైనా కంపెనీకి వాడు మనకి అటెండ్ అవ్వడానికి ఎళ్ళినా సరే వాడేం చేస్తాడంటే అర్థమెటిక్, రీజనింగ్ అనే బేసిక్ క్వెషన్స్ అడుగుతుంటాడు. అంటే ఓన్లీ జస్ట్ ఇదేం కాదు. ఓన్లీ జస్ట్ ఇదొక స్క్రీనింగ్ టెస్ట్ అంతే. ఇదొక స్క్రీనింగ్ టెస్ట్. కాబట్టి ఇవి కూడాను మనకేంటంటే మనకి నువ్వు ఇందులో ది బెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. దీంట్లో నువ్వు ది బెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడాను నువ్వు బై ప్రాక్టీస్, బై నాలెడ్జ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్‌ని బట్టి మన ఉండే మనకు ఉండే జనరల్ సెన్స్‌ని బట్టి మనకి ఉంటాయి. ఇందులో మనం చూసుకుంటే ఇదిగోండి ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ చూసుకునేసరికి నంబర్ సిస్టమ్, నెక్స్ట్ బాడ్ మాస్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్‌ట్రాక్షన్. డెసిమల్స్, ఫ్రాక్షన్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ స్క్వేర్ రూట్, ఏజ్ కాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ క్రిస్టల్స్. ఇలా మనకి ఇవన్నీ కూడాను మనకి డైలీ ఆన్ ప్రాక్టీస్‌లో మనకి ఇవన్నీ కూడాను మనకి ఇవన్నీ గెట్ ఆన్ అవుతాయి మనకి ఇవన్నీను. అంటే ఎప్పుడైనా సరేను మనము ఏదైనా సరేను ఒక్కసారిగా భయపడిపోకూడదు. కొంచెం మనం దాంట్లో దిగిన తర్వాత కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం అనుకోండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కొంచెం మనం టెస్ట్‌లు రాయడం ప్రాక్టీస్ చేసామనుకోండి. కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంటది. కాబట్టి
ఈ వచ్చిన ఆపర్చునిటీని అయితే వినియోగించుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్‌లో 8 పే కమిషన్‌లో మనం జాబ్ గెట్ ఆన్ చేయడం అనేది చాలా టఫ్ కండిషన్. కానీ ఈ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఈసారి పోస్టులు కూడా డబుల్ అయ్యాయి. పోస్టులు కూడా డబుల్ అయ్యాయి. పోస్టులు కూడా డబుల్ అయిన తర్వాత కూడాను అంత స్టూడెంట్స్ అంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లేదు. నేను చెప్తున్నా. ఎందుకనంటే స్టూడెంట్స్ ఎక్కువగా మంది ఏంటనంటే ఒక టెక్నికల్ ఈ బ్యాంక్ కోచింగ్ డిగ్రీ లెవెల్‌లో ఉన్నవాళ్ళు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటారు. ఆళ్ళు సీఎస్‌సి సివిల్ బ్రాంచ్ ఉంటారనుకో. ఇది అవ్వదు. ఆపర్చునిటీ అవ్వదు. సీఎస్‌సి సివిల్ బ్రాంచ్ ఉండి బ్యాంకింగ్ ఏ జాబ్ అయినా రాయొచ్చు. బట్ సీఎస్‌సి సివిల్ ఉందనుకోండి ఈ జాబ్స్ రాయడానికి అవ్వదు. అంటే ఓన్లీ ప్యూర్ టెక్నికల్ జాబ్స్ అనేదే అని చెప్పొచ్చు. అంటే ఓన్లీ నీకు కాంపిటేటివ్ ఎవ్వడు రాడు. కాంపిటేటివ్ ఓన్లీ నువ్వే వస్తావు. అంటే కాంపిటేటివ్ ఈజ్ లిమిటెడ్. కాంపిటీషన్ అనేది లిమిటెడ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని బెస్ట్‌గా మనం వినియోగించుకొని బాగా ప్రాపర్‌గా నువ్వు ప్లాన్ చేసుకుంటే యూ విల్ సెటిల్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టార్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్. సెంట్రల్ గవర్నమెంట్‌లో నువ్వు ఈజీగా సెక్యూర్ అవ్వచ్చు. ఇది జస్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్‌లో. ఇది జనరల్‌గా నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ చూసుకున్నామనుకోండి. మెంటల్ ఎబిలిటీ చూసుకునేసరికి మెంటల్ ఎబిలిటీలో ఎనాలజీస్, ఆల్ఫాబెటిక్ అండ్ న్యూమర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిలాజిమ్స్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, కన్క్లూజన్స్, డెసిషన్స్ అండ్ అనలిటికల్ రీజనింగ్, డైరెక్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్. ఇది మెంటల్ ఎబిలిటీ. ఇది మెంటల్ ఎబిలిటీ. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్‌కొచ్చేసరికి. ఈ జనరల్ సైన్స్‌కొచ్చేసరికి జనరల్‌గా మనం డైలీగా చూసే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th క్లాస్ లెవెల్స్. అంటే మనకి ఇది కూడా అంత ఇన్ డెప్త్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనకి కెమిస్ట్రీ పాయింట్స్ ఉందనుకోండి. మనకి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోన మనకి కొన్ని బేసిక్ క్వెషన్స్ మనకుంటాయి. మనకి బేసిక్ క్వెషన్స్. ఆ బేసిక్ క్వెషన్స్ మీదే ఫోకస్ చేస్తాడు. అంటే ఇన్ డెప్త్‌గా నీకు ఎంఎస్‌సి కెమిస్ట్రీ నువ్వు చేసి నీకు అంత డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. నీకు 10th క్లాస్ లెవెల్‌లో నీకు ఉండే క్వెషన్స్. ఫిజిక్స్ మనం చూసుకున్నాం అనుకోండి. జస్ట్ ఫిజిక్స్ బేసిక్ క్వెషన్స్ అడుగుతుంటాడు. ఫిజిక్స్. ఫోర్స్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అంటాడు. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని అడుగుతాడు. అలా బేసిక్ క్వెషన్స్ అనేది అడుగుతుంటాడు. అంత డెప్త్‌గా కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ లైఫ్ సైన్సెస్ గట్రా ఇవన్నీను బయాలజీ పార్ట్ ఇవన్నీ ఉంటాయి. బయాలజీ పార్ట్ అనేది. అంటే మనకి ఇందులో ఆన్ ఫార్ విత్ ఓన్లీ జస్ట్ బేసిక్ నాలెడ్జ్. అంటే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది జస్ట్ ఇది మనకేంటంటే ఒక ఒక 2 మంత్స్‌లో ఒక 60 డేస్‌లో మనం ఇది గెయిన్ చేయొచ్చు. ఇది మనం గెయిన్ చేయొచ్చు ఓన్లీ బై ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మనకి ఈ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్ ఇదంతా కూడాను యూ హావ్ నాలెడ్జ్ ఆన్ పేపర్. మనకి పేపర్ పైన నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం డైలీ టచ్‌లో ఉండాలి. అంటే ఏంటంటే ప్రెజెంట్ వాట్ ఈస్ ద సినారియోస్. ప్రెజెంట్ సినారియో. ఎందుకనంటే ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే మహాకుంభమేళా అనేది జరిగింది. ఇప్పుడు అసల కుంభమేళా ఏంటి? మహాకుంభమేళా ఏంటి? అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఏంటి? ప్రెజెంట్ ఆ టైంలో ఉన్న టైంలో సీఎం ఎవరు? ఆ టైంలో ఉన్న టైంలో పీఎం ఎవరు? ఆ కుంభమేళా టైంలోన. ఇప్పుడు ఇది డైరెక్ట్‌గా దీంట్లో అక్కడ లేటెస్ట్‌గా ఇన్నోవేటివ్ థింగ్స్ ఏమైనా జరిగాయా? లేటెస్ట్‌గా అంటే దాని గురించి ఒక కుంభమేళా గురించి ఒక లేటెస్ట్‌గా నువ్వు తెలుసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఎలక్షన్స్ గట్రా ఇవన్నీ జరుగుతున్నప్పుడు న్యూగా ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు యాడ్ అవుతున్నారు. న్యూగా మనకి ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే మనకి ఏపీ గురించి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సెంట్రల్ కాబట్టి ఓన్లీ యూ హావ్ నాలెడ్జ్ ఆన్ ఆహ్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. అంటే స్టేట్ కరెంట్ అఫైర్స్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ స్టేట్‌లో మినిస్టర్ ఎవరు? ఈ స్టేట్‌కి సంబంధించి క్వెషన్స్ ఏవి రావు. అంటే ఓన్లీ టోటల్‌గా కంప్లీట్‌గా సెంట్రల్ సంబంధించే ఉంటది. సెంట్రల్ సంబంధించిన నాలెడ్జే ఉంటది. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ అంటే ఎక్కువగా ఐపీఎల్ గట్రా ఓకే. ఈ స్పోర్ట్స్‌లోకి ఏంటంటే రీసెంట్‌గా అవార్డ్స్ ఏముంటాయి. ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్. నెక్స్ట్ రీసెంట్‌గా మొన్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఒకటయింది. ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ కల్చర్స్. అంటే ఇప్పుడు ఈ కల్చర్‌లో ఈ పేపర్ అనేది ఏంటంటే ఓన్లీ సెపరేట్‌గా నీకనేది ఉండదు. జనరల్ అనేది కామన్ అందరికీ కామన్.
అందరికి కూడా కామన్. ఓన్లీ ఏంటంటే డైరెక్ట్‌గా షిఫ్ట్ వైస్ చేంజ్ అవుతుంటాయి జస్ట్ అనేది. ఈ కల్చర్ అనేది ఏంటంటే టోటల్‌గా ఇట్ డిపెండ్స్ అపాన్ ఎంటైర్ ఇండియా కల్చర్. ఎంటైర్ ఇండియా కల్చర్. టోటల్‌గా ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉన్నారు, ఎన్ని టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి. జస్ట్ యూ హావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ఇండియన్ కల్చర్. అండ్ నెక్స్ట్ పర్సనాలిటీస్, ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ అండ్ ఇంపార్టెన్స్. పాలిటిక్స్ కూడాను ఎక్కువ అవసరం లేదు. మనకి ఫండమెంటల్ రైట్స్ వరకు మనకు సరిపోతాయి. ఫండమెంటల్ రైట్స్ వరకు సరిపోతాయి. ఆ తర్వాత మనకి ఉండేదంతా కూడాను ఫైనాన్స్ కమిషన్ ఏది ఆర్టికల్ నెంబర్ ఎంత. ఇలాంటి కొన్ని కొన్ని మనకి ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనకు సరిపోతాయి. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం మీరు ఒక 60 డేస్ అనేది మనం దీని మీద టైమ్ స్పెండ్ చేస్తే యూ కెన్ CBT 1 అనేది ఈజీగా నువ్వు క్రాక్ చేయొచ్చు. CBT 1 అనేది ఉంటది. ఈ CBT 1 చూసుకునేసరికి ఓన్లీ మనకేంటంటే ఒక 60 మినిట్స్ ఉంటది. 60 మినిట్స్ ఉంటది. ఈ 60 మినిట్స్‌లో మనకేంటంటే క్వెషన్స్ ఒక 75 క్వెషన్స్ ఉంటాయి మనకి. ఒక 75 క్వెషన్స్ ఉంటాయి. ఇదిగోండి ఈ 75 క్వెషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మార్క్ ఉంటది. బట్ నెగెటివ్ కూడా చూసుకునేసరికి 1/3 ఉంటది. 1/3 ఉంటది. ఈ ఇందులో పాస్ పర్సెంటేజ్ చూసుకునేసరికి ఏంటంటే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసరికి 40% ఉంటది. ఓబీసీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వచ్చేసరికి 30%, ఎస్సీకి 30%, ఎస్సీకి 25%. బట్ దీన్ని మనం ఎప్పుడూ నమ్మకూడదు. దీన్ని మనం ఎప్పుడు నమ్మకూడదు. ఎందుకనంటే ఇది దేని మీద డిసైడ్ అవుతుంది? టాపర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. పేపర్ సపోజ్ సింపుల్‌గా వచ్చిందనుకోండి. పేపర్ సింపుల్‌గా వస్తే అందరూ అటెంప్ట్ చేసేస్తారు. పేపర్ సింపుల్‌గా వస్తే అందరూ ఈజీగా అటెంప్ట్ చేస్తారు. అందరూ ఈజీగా అటెంప్ట్ చేసినప్పుడు ఈ పర్సెంటేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. పేపర్ టఫ్‌గా వచ్చిందనుకోండి. ఈజీగా అటెంప్ట్ చేసే ఛాన్స్ తక్కువుంటది. కాబట్టి ఏంటంటే మనకి ఈ 60 మినిట్స్ 75 క్వెషన్స్. 60 అంటే జస్ట్ ఒక 75 క్వెషన్స్ టోటల్ నాలెడ్జ్ ఉంటే మనకి సరిపోతుంది. ఇది CBT 1కి మనం క్రాక్ చేసే క్వెషన్. CBT 1. ఈ CBT 1 అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్ CBT 2కి ఇస్తారు. ఈ CBT 2లో కూడాను మళ్ళీ ఈ నాలెడ్జ్ మనకు యూజ్ అవుతుంది. CBT 1 నాలెడ్జ్ కూడా యూజ్ అవుతుంది. జస్ట్ అక్కడ ఒకసారి చూడండి. ఈ CBT 2 కూడాను ఓన్లీ ఏంటంటే ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఇందులో వస్తారు. అంటే మనకి ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే మనకి సపోజ్‌కి 10,000 అప్లికేషన్స్ కదండీ! ఈ 10,000 జాబ్స్‌కి మనకి ఎగ్జాంపుల్‌గా మనకి ఒక 2,00,000 మందో, 3,00,000 మంది అప్లై చేశారనుకోండి. ఒక 3,00,000 అప్లై చేశారనుకోండి. టోటల్‌గా మనం జనరల్‌గా మనం ఆలోచించుకుంటే అన్ని కేటగరీస్ అందరూ కలుపుకొని మనకొక 3,00,000 పీపుల్ ఉన్నారనుకోండి. అంటే అంతగా ఉండదు. ఎందుకనంటే మనకి ఉండే ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా డిప్లొమా కాలేజెస్ అన్నీ కూడాను మనకి మహా ఉంటే మనకి జనరల్‌గా మనకి అంతా కూడాను ఒక మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకొనొస్తే ఒక ఒక 300 ఇంజినీరింగ్ కాలేజీలుంటే 300 ఇంటూ 60 అంటే 1800 మంది ఉంటారు. 1800 అంటే మహా అయితే మొత్తం అందరి మీద చూసుకున్నా సరేను ఒక 20,000 మంది ఉంటారు. అన్ని బ్యాచెస్ అలాగ మనం చూసుకున్నా సరేను దగ్గర దగ్గర మనకొచ్చేసరికి ఒక 3,00,000 మంది 3,00,000 మెంబర్స్ అన్ని కేటగరీస్ 3,00,000 మెంబర్స్ అప్లై చేశారనుకోండి. 3,00,000 మెంబర్స్ అప్లై చేశారనుకోండి. ఈ 3,00,000 మెంబర్స్ అప్లై చేసిన ఇందులో ఏంటనంటే ఇందులో ఒక 1,00,000 మెంబర్స్ వచ్చిన వాళ్ళేంటంటే నోటిఫికేషన్ వచ్చింది కదా! నోటిఫికేషన్ వచ్చింది కదా! లాస్ట్ ఆపర్చునిటీ కదా! అని చెప్పేసని కొంతమంది జాబ్ చేసుకుంటూ ఉన్నోళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. జస్ట్ ఒక రూ. 500 ఎంత అప్లికేషన్ అప్లై చేస్తే అయిపోద్దిలే అని చెప్పేసనేసని. లేదు ఇక్కడ ఫీజు కూడా చూసుకునేసరికి ఇగోండి ఇక్కడ ఫీజు. ఇక్కడ ఫీజు మెన్షన్ చేయలేదు ఇందులో. ఆల్రెడీ మీకు తెలిసిందే ఇది. ఫీజు వచ్చేసరికి రూ. 250, రూ. 500 ఇలా ఉంటది మనకి ఫీజు. ఇంకా ఇగోండి ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు దీని కింద ఇస్తాం మనం. అంటే ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేసామనుకోండి. ఇక్కడ మనకేంటంటే ఆటోమేటిక్‌గా ఒక 1,00,000 మెంబర్స్ అనేవాళ్ళు మనకి డైరెక్ట్‌గా ఒక 1,00,000 ఒక 1,50,000 మెంబర్స్ అనేది తగ్గిపోతారు.
అంటే ఇప్పుడు మనకి ఫైనల్‌గా మనకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఎలా బేస్ చేసుకుంటారంటే 10,000 పోస్టులున్నాయి. 10,000 పోస్టులకొచ్చాము. ఒకళ్ళు షార్ట్ లిస్ట్ అనేది ఎలా చేసుకుంటారంటే ఒక 1:10 ఆర్ 1:5 అలా మనకు అది షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు 1:5 చేసుకుంటే 50,000 మంది. అదే 1:10 చేసుకుంటే 1,00,000 మంది షార్ట్ ఔట్ అవుతారు. అంటే ఇప్పుడు ఇందులో మనకి ఒక 3,00,000 దాంట్లో మనకి మొత్తం మీద అందరూ వచ్చిన జాబ్స్‌లో చూసుకుంటే మనకు 1:5 తీసుకుంటే 50,000 అంటే 2,50,000 మందిని అక్కడ ఆడే షార్ట్ ఔట్ చేసేస్తుంది. 2,50,000 మందిని అక్కడ బయటికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఏంటంటే మనము కొంతమందికి ఏంటంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటది. జస్ట్ ఈ నాలెడ్జ్ అనేది ఫస్ట్ CBT 1 నాలెడ్జ్ అనేది కొంచెం ఉంటది. అంటే మనం ఏదైతే మనం వీక్ ఉన్నామో ఫస్ట్ స్టేజ్ ఎక్కువగా ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి క్లియర్ అవ్వడానికి చూడండి. ఫస్ట్ స్టేజ్ ఎక్కువగా క్లియర్ అవ్వడానికి ఎక్కువ చూడండి. ఎందుకనంటే ఫస్ట్ స్టేజ్‌లో క్లియర్ అయ్యారనుకో సెకండ్ స్టేజ్‌కొచ్చేసరికి వాళ్ళకేంటంటే అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండొచ్చు. వాళ్ళేదో బ్యాంక్ కోచింగు సంథింగ్ ఏదో ప్రిపేర్ అవ్వడానికి చూస్తున్నారనుకోండి. బ్యాంక్ కోచింగ్ ఇవన్నీని ప్రిపేర్ అవుతున్న వాళ్ళకేంటంటే ఈ సబ్జెక్ట్ అనేది పూర్తిగా పక్కన పెట్టేస్తది. సబ్జెక్ట్ అనేది పూర్తిగా పక్కన పెట్టేసి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఐటీఐలకు ఒక మంచి ఆపర్చునిటీ ఇది. ఐటీఐలకి ఒక మంచి ఆపర్చునిటీ ఇది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి గాని ఇదంతా ఒక మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ CBT 2 చూసుకునేసరికి ఇదిగోండి. ఈ CBT 2లో మనకేంటంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఈ CBT 2లో మనకి 2 పార్ట్‌లు ఉన్నాయి. ఈ CBT 2లో మనకున్న 2 పార్ట్‌లు ఏంటంటే ఒకటి పార్ట్ ఏ, 2 పార్ట్ బి. ఇదిగోండి ఈ పార్ట్ బి అంతా కూడా కంప్లీట్‌గా కోర్ సబ్జెక్ట్. పార్ట్ బి అంతా కూడా కంప్లీట్ కోర్ సబ్జెక్ట్. పార్ట్ ఏ అంతా కూడాను మళ్ళీ జనరల్ సబ్జెక్ట్. పార్ట్ ఏ అంతా కూడా జనరల్ సబ్జెక్ట్. ఈ పార్ట్ ఏ అంతా జనరల్ సబ్జెక్ట్ కలిపి ఎంత 90 మినిట్స్ 100 క్వెషన్స్. 90 మినిట్స్ 100 క్వెషన్స్. ఇక్కడ ఈ పార్ట్ బి అంతా ఏంటి 60 మినిట్స్ 75 క్వెషన్స్. ఇది చూడండి ఈ 75 క్వెషన్స్ కూడా అంతా టెక్నికల్ మీదే బేస్ అయ్యి ఉంటది. టెక్నికల్ మీదే బేస్ అయ్యి ఉంటది. ఈ 100 క్వెషన్స్ అంతా కూడా జనరల్. ఈ 100 పార్ట్‌లో ఏమేమి వస్తదని చెప్పేసనంటే మళ్ళీ సేమ్ 1/3 నెగెటివ్ ఉంటది. మళ్ళీ చూడండి ఇగోండి మళ్ళీ ఇదే నేర్చుకున్న పార్ట్ అంతా ఉంటది. ఈ మ్యాథమెటిక్స్. అంటే మనం ఒక్కసారి నేర్చుకుంటే CBT 1కి యూజ్ అవుతుంది. CBT 2కి యూజ్ అవుతుంది. అండ్ ఈ పార్ట్ చూసుకునేసరికి. ఇగోండి ఈ పార్ట్ అంతా మ్యాథమెటిక్స్ అంతా ఉంటది. జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటది. అండ్ నెక్స్ట్ బేసిక్ ఇంజినీరింగ్ ఉంటది. బేసిక్ సైన్స్, బేసిక్ ఇంజినీరింగ్. అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనంటే ఇదంతా కూడా జస్ట్ ఇదంతా ఆల్మోస్ట్ ఫిజిక్స్, ఇంజినీరింగ్ డ్రాయింగ్. ఆల్మోస్ట్ ఫిజిక్స్, ఇది ఇంజినీరింగ్ డ్రాయింగ్. ఇలా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకునేసరికి ఇదిగోండి ఈ కొంత సిలబస్‌ని చూసి కొంతమంది డ్రాప్ అయిపోతుంటారు. ఫస్ట్ ఏదైనా సరేను మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎందులో వీక్ ఉన్నారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కొంచెం మీరు ఫస్ట్ నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ కొంచెం కొంచెం మనకు గెయిన్ అవుతుందనుకోండి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంటది. కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అలా కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేసుకొని మళ్ళీ మనకి సేమ్ సిస్టమ్ మనకి CBT 1కి ఏదైతే ఉందో చూడండి. ఈ CBT 1లో ఈ మ్యాథమెటిక్స్‌కి ఏ పార్ట్ అయితే ఉందో, ఈ మెంటల్ ఎబిలిటీకి ఏ పార్ట్ అయితే ఉందో, ఇదే పార్ట్ అనేది మళ్ళీ సేమ్ ఇగోండి ఇక్కడ కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇగోండి ఈ 2 కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఇందులో మనకి ఉండే ఈ 100 క్వెషన్స్‌లో ఈ 100 క్వెషన్స్‌లో మనం ఇక్కడ చూసుకునేసరికి 30, 30, 37 40 మార్క్స్. అంటే ఇందులో 30 మార్క్స్, ఇందులో 30 మార్క్స్, ఇందులో 40 మార్క్స్ వచ్చేస్తున్నాయి మనకి. అర్థమైందా? లేదంటే 35, 35, 30 మార్క్స్ అనేది వస్తుంది. అంటే మనం చూసుకున్న ఎలాగ లేదన్నా సరేను మనకి ఫస్ట్ ప్రిపరేషన్ మనం CBT 1 ప్రిపేర్ అయింది. CBT 2 కూడా మనకొస్తుంది. అంటే CBT 1 కన్ఫర్మ్ క్వాలిఫై అనుకోండి. CBT 2లో మనకి కొంత నాలెడ్జ్ ఉంటదా లేదా? ఆ నాలెడ్జ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. జస్ట్ కొంచెం కొంచెం చిన్న లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చిన్న లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎందుకనంటే దీంట్లో క్వాలిఫైయింగ్ కూడా ఉంటది. దీంట్లో క్వాలిఫైయింగ్ కూడా ఉంటది. అండ్ నెక్స్ట్ ఇదిగోండి. ఈ పార్ట్ బి ఉంది కదా! ఈ పార్ట్ బి అనేది మనకి ట్రేడ్స్ ఉంటది మనకి. ఈ పార్ట్ బి అనేది మన ట్రేడ్స్ ఉంటది. చూడండి ఈ పార్ట్ బిలో ట్రేడ్స్‌లో ఏంటంటే ఐటీఐ అప్రెంటిస్‌షిప్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ టు అపీర్ ఆ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కావాలి. అండ్ నెక్స్ట్ డిగ్రీ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ హావ్ టు సెలెక్ట్ వన్ ట్రేడ్ ఇందులో మనసిన దాంట్లో ఇంజినీరింగ్ డిసిప్లిన్‌లో ఏదైనా సరేను మీరు ఇందులో ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. అంటే మనకి ఇందులో క్వాలిఫైయింగ్ ఓన్లీ 35% అండి. చూడండి మనం ఎప్పుడు కూడా అది బేస్ అవ్వకూడదు. క్వాలిఫైయింగ్ ఎప్పుడు 35% అండి. అంటే మనకి 35% నాలెడ్జ్ నీకు రావాలంటే నీకు సి కంప్లీట్‌గా ఆ సిలబస్ మీద కంప్లీట్‌గా గ్రిప్ ఉండాలి.
అందులో కొన్ని క్వశ్చన్స్ మనకు వచ్చినవి ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ రానివి ఉంటాయి. అందులో మనం దానికి తోడు 1/3 నెగెటివ్ ఉంటది. 1/3 నెగెటివ్ ఉంటది. కాబట్టి వేటి మీద కూడా డిపెండ్ అవ్వకుండా యూ గో ఫర్ యువర్ నాలెడ్జ్. యూ గో ఫర్ యువర్ స్ట్రెయిట్ రూట్. అంటే నీ స్ట్రెయిట్ రూట్ నువ్వు ఫాలో అయ్యి, నీ ప్రయత్నం నువ్వు ఆపకుండా నువ్వు కంప్లీట్‌గా ఫోకస్ చేసావనుకోండి. కంప్లీట్‌గా నువ్వు ఫోకస్ చేస్తే మనకి ఈ సీబీటీ 2 కూడా మనం క్రాక్ చేయొచ్చు. సీబీటీ 2 కూడా మనం క్రాక్ చేయొచ్చు. ఈ సీబీటీ 2 అయిన తర్వాత ఇంక జస్ట్ మనకి మిగతా చూసుకునేసరికి ఓన్లీ మనకి ఒక జస్ట్ కంప్యూటర్ టెస్ట్ అనేది ఒకటుంటది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. అంటే ఏవైనా సరైన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఏంటని చెప్పేసని. ఇవి జనరల్ టెస్ట్‌లు ఇవన్నీను. ఇవన్నీ కూడా జనరల్ టెస్ట్‌లుంటాయి. అంటే ఆల్మోస్ట్ మనం ఈ స్టేజ్ మనం క్లియర్ అయిపోతే ఈ ఆటోమేటిక్‌గా ఈ రిమైనింగ్ స్టేజెస్ అనేవి ఇవి లోకోమోటివ్ టెస్ట్ అంటారు ఇది. సైకోమెట్రీ టెస్ట్ అంటారు. అండ్ సిబిఎస్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే లోకోమోటివ్స్ గటా ఇవన్నీ ఏఎల్‌పీలు అంటే అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్. కాబట్టి మనకేంటంటే కలర్స్ ఐడెంటిఫికేషన్, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఐ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నిటిని బేస్ చేసుకొని టోటల్‌గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది సీబీటీ 1తో ఉంటది, సీబీటీ 2తో ఉంటది, సీబీఏటీతో ఉంటది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటది. ఫైనల్‌గా మనం ఈ విధంగా మనం ఇలా క్రాక్ చేసుకొని ఫైనల్‌గా మనం ఇదిగోండి. ఇందులో ఈ ఈ జాబ్స్‌లో ఈ ఈ 9,900 జాబ్స్, ఈ టోటల్ వేకెన్సీలో మనం ఏదో ఒక దాంట్లో మనకు కావాల్సింది ఓన్లీ ఒకే ఒక పోస్ట్. మనకు కావాల్సింది ఓన్లీ ఒకే ఒక జాబ్. కాబట్టి మనం దీంట్లో మనము గెట్ ఆన్ చేసుకుంటే, ఈ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటే మనం వి విల్ ఎంటర్ ఇంటూ ది బేసిక్ పే ఇక్కడ ఉంది. సాలరీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనం చూసుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ 8థ్ పే కమిషన్ అనేది కూడా మనకి వస్తుంది. ఓకే. జస్ట్ దిస్ ఈజ్ నోటిఫికేషన్ మనకి రిక్రూట్మెంట్‌కి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌కి సంబంధించిన రైల్వే లోకో పైలట్ నోటిఫికేషన్ ఇది. ఓకే. ఇక్కడ దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రోల్ అవుతున్న దగ్గర మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని కింద కూడాను మనకి దీనికి ఈ పీడీఎఫ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే. ఓకే. ఇది లేటెస్ట్‌గా అనౌన్స్ చేసిన ఇది ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ నోటిఫికేషన్ అనేది. ఓకే. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ దట్.